ఇవాళ కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళని ముని అంటారు. మౌనంలో ఉండేవాళ్ళు ముని. విశేషంగా మౌనంలో ఉండేవాళ్ళు మునీశ్వరులు, మౌనేశ్వరులు. రమణ మహర్షి మరి జీవితం అంతా మౌనంగా ఉన్నాడు కదా, ఎప్పుడో తప్ప మాట్లాడాడు. మరి మనకేం పోయేకాలం? ఎందుకు నోరు దూల? ఎందుకు వచ్చిన మాటలు? దేనికి? మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు మాట్లాడాలి, పాటలు పాడాలి. కానీ అవసరం లేనప్పుడు ఒక్క మాట కూడా నోట్లోంచి సౌండ్ రాకూడదు. అభ్యాసం చేయాలి మౌనం. నోటిలోని మౌనము నోటిలోని మౌనము మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. మనసులోని శూన్యము, నోటిలోని మౌనము, దాని పేరు ధ్యానం. నోటిలో మంత్రం ఉండకూడదు. నో మంత్రాస్ వాట్స్ ఎవర్. నోరు మూగపోతే ముని, మనసు మూగపోతే యోగి, ధ్యాని. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలో